వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. టిల్లు స్క్వేర్ సీక్వెల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్స్లో. సో ఫస్ట్లీ అండ్ ఫార్మోస్ట్లీ అందరికంటే ఇంపార్టెంట్గా ఐ వాంట్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ వంశీ అన్న, తర్వాత మా చిన్నబాబు గారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ త్రివిక్రమ్ గారు ఫర్ బిలీవింగ్ ఇలాంటి ఒక సబ్జెక్టు ఇవాళ టిల్లు స్క్వేర్ కాదు ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు కూడా దాంట్లో బిలీవ్ చేశారు ఆ సబ్జెక్ట్లో. చాలా ట్రిక్కీ సబ్జెక్టు, చాలా అది స్క్రిప్ట్ లెవెల్లో అంత ఈజీగా అర్థమవుతున్న సబ్జెక్టు. ఆ రోజు వాళ్ళు బిలీవ్ చేసి ఆ సినిమాని చాలా మంచి బడ్జెట్ పెట్టి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి తీసి దాన్ని లాంచ్ చేసి అది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ టిల్లు స్క్వేర్ అని మళ్ళీ అదే క్యారెక్టర్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ ఫిల్మ్ కూడా తీశారు. అబ్సల్యూట్లీ ఇండెటెడ్ టు దెమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్లీ, మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎందుకు ధైర్యంగా నువ్వు సినిమా బాగుంటుంది అని చెప్పట్లేదు, ఎందుకు ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తున్నావు ప్రతిదీ అని అన్నారు. ఇవాళ చెప్తున్నాను సార్, సినిమా బొమ్మ అదిరిపోతుంది, థియేటర్కి వెళ్ళి చూడండి అందరూ, డెఫినెట్గా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ వాంటెడ్ టు వెయిట్ ఫర్ ద రిలీజ్ డే అంతే. బికాజ్ మాకెంత తెలిసినా కూడా ఆ మాట మాలో నుంచి రాకూడదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ వ్యాలిడేషన్ ఇచ్చేసిన తర్వాత మేము అంటే అప్పుడు అది కొంచెం అందంగా ఉంటుంది. దట్స్ ది ఓన్లీ రీజన్ ఐ హెల్డ్ ఆఫ్. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, ఆవిడ్ని మనసులో మైండ్లో పెట్టుకుని మేము ఎప్పుడు ఆ ట్విస్ట్ రాయలేదండి. ఆవిడ ప్లేస్లో ఎవరున్నా కూడా, ఏ యాక్ట్రెస్ ఉన్నా కూడా అదే ట్విస్ట్ అండి. ఆవిడ ప్లేస్లో ఎవరున్నా కూడా అదే సినిమా అండి. సో ఇదేదో అనుపమ అని డిసైడ్ అయ్యి ఆ అమ్మాయి ఇమేజ్ మేక్ ఓవర్ మనం చేద్దాం అని అనుకుని ఏం చేయలేదు సార్. రాసుకున్న క్యారెక్టర్కి అబ్సల్యూట్లీ దానికి ఒక క్యూట్నెస్ ఉండాలి, ఒక ఇన్నసెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక ఫేస్లో, ఒక ఐజ్లో ఒక రకమైన యాటిట్యూడ్ ఉండాలి మాకు. సో అందుకు వి కాస్టెడ్ అనుపమ అండి. ఓకే, అయిందా అండి? కాదు, ట్విస్ట్ ఒకరికి ట్విస్ట్ ఇవ్వాలంటే ఒకరు రివీల్ చేయాలి కదా. లేదు సార్, ఇప్పుడు ఫస్ట్ ఒక లెట్ మీ ఫినిష్ ద క్వశ్చన్ సార్. క్లైమాక్స్ చెప్పాలా? లేదు చెప్పను. లేదు, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అదేంటంటే సార్, ఇప్పుడు నేను ఈ సినిమాకి యాక్టర్ కంటే ముందు ఈ సినిమాకి నేను రైటర్ని సార్, రైట్? సో ఇప్పుడు నేను చేసే పనిలో నిజాయితీ ఉండాలండి. ఇప్పుడు యాక్టర్ సిద్ధు డామినేట్ అవుతాడేమో అని చెప్పి నేను లిల్లీ క్యారెక్టర్ది తక్కువ సీన్ రాయడము, సిద్ధు క్యారెక్టర్కి ఎక్కువ సీన్ రాసామంటే అట్నుంచి షెడ్కి వెళ్ళిపోతాను సార్ మనం. నేను ఫస్ట్ రైటర్ లెవెల్లో నేను చాలా ఆనెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి సార్. అప్పుడే నేను క్యారెక్టర్ లెవెల్లో అది నేను స్క్రీన్ మీద రేపు యాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను జెన్యున్గా నేను చేసుకోగలుగుతాను. సో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అంటూ ఏమి ఉండదు సార్. ఎవరు ఎక్కడ లేవాలో అక్కడ లేస్తారు, ఎవరు ఎక్కడ పడాలో అక్కడ పడతారండి. ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ ఫిల్మ్. సార్ థ్యాంక్ యూ అండి. ట్రెమెండస్ రెస్పాన్స్ అండి. అవునండి, అవును, అవునండి, అబ్సల్యూట్లీ. అదే సార్. సో ఇది ఏంటంటే వచ్చిన ఇంట్రెస్టింగ్ మిక్స్ అండి. దీన్ని పార్ట్ 2 అని అనలేము, అలాగని ఫ్రెష్ సీక్వెల్ అని కూడా అనలేము. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. అది ఉంటుంది, ఇది ఉంటుంది. అది అంటే అది ఒక ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవుతుందండి. అప్పుడు అది మనం ఏ రిఫరెన్స్ తీసుకోలేదు, పార్ట్ 2 అని చెప్పి దీన్నే కంటిన్యూ చేయలేదు మేము, లేదు సీక్వెల్ అని చెప్పి కంప్లీట్లీ ఒక ఫ్రెష్ స్టోరీయే రాయలేదు. అది కొంచెం జాగ్రత్తగా ఇంటర్ట్వైన్ చేసుకుంటూ వెళ్ళాము. ఐ థింక్ బికాస్ దానికి ఒక ఒరిజినాలిటీ అండ్ అథెంటిసిటీ ఉంది కాబట్టి ఇవాళ థియేటర్స్లో రెస్పాన్స్ అలా వస్తుందండి. సార్ రివ్యూల్లో రాసేస్తున్నారు సార్ మీరు అన్ని ట్విస్ట్లు అవన్నీను. పెట్టేస్తున్నారా? పెట్టేయండి సార్. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టా స్టోరీలో పెడతారు సార్, అది 24 అవర్స్లో ఎగిరిపోద్ది. మీ రివ్యూలు జెండాలు పాతితే అక్కడే ఉంటాయి, అందరూ చదివేస్తారు కదా. నా బాధ అది. అది రాసుకున్నప్పుడు 100% ఉంటే 1000% అయింది సార్ ఆ క్యారెక్టర్ అమ్మాయి చేయడం వల్ల. బికాజ్ లైక్ ఐ సెడ్, ఇట్స్ ఇన్ ది ఐస్. నేను ఒక ఇంటర్వ్యూలో అన్నాను, ఆ అమ్మాయి తనకి ఎంత ఇన్నసెంట్ ఐస్ ఉంటే అంతే డెవిల్ ఐస్ కూడా ఉంటాయి తనకని. అండ్ మాకు అవి అవసరం ఆ క్యారెక్టర్కి రెండు కూడా. సో అబ్సల్యూట్లీ ఐ థింక్ షీఈ్ అ బిగ్ యాసెట్ టు అవర్ ఫిల్మ్. ఫస్ట్ టైం కదా మీరు కొంచెం బోల్డ్గా చేయడం, మీకేం పాయింట్ కన్విన్స్ అయ్యింది? ఎందుకు ఇన్నాళ్ళు చేయకుండా, లేదా ఇంతకు ముందు కూడా మీకు ఆఫర్స్ వచ్చి ఉండొచ్చు ఇలాంటి క్యారెక్టర్?
ఈ సినిమాకి యాక్సెప్ట్ చేయడంలో మీ ఇంట్రెస్ట్ ఏంటి? అసలు సినిమాలో బోల్డ్గా ఏముందో చెప్పు. లవ్ సీన్స్ ఉన్నాయి, లిప్ లాక్స్ అయ్యా ఈ బోల్డ్ ఏంటి దాంట్లో? అసలేం బోల్డ్. సార్ రిలీజ్ ముందంటే సరే సార్, రిలీజ్ అయ్యాక కూడా ఆ విషయాలు బోల్డ్ ఏముంది దాంట్లో? లిప్ లాక్స్ బోల్డా ఈ రోజుల్లో? సునీత చౌదరి ఆధ్వర్యంలో చాలా కట్ చేసింది అక్కడ ఎవరు? బోల్డే లేదని మా ఫీలింగ్ కదా, దాంట్లో బోల్డ్గా ఏం ఫీల్ అవుతుందా తనని? అలా ఫీల్ అవుతుందని. We want to know, like, you are being said as a born girl and you have a new kind of image created with this. దాని గురించి మీరు మాట్లాడండి. కొంచెం మైక్స్ లీన్ a little forward. Yeah, Is that okay? అంటే ఇప్పుడు మీరు అందరూ నవ్వుతూ హ్యాపీగా అడుగుతున్నారు, కానీ ప్రీవియస్ ప్రెస్ మీట్లో అలా అడగలేదు. సో ఇప్పుడు మీరు సినిమా చూసారు కాబట్టి వీటన్నిటికి సంబంధం లేకుండా ముందు మీ ఫస్ట్ మీ యాక్సెప్టెన్స్. నేను సినిమా రిలీజ్కి ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే, నేను ఈ క్యారెక్టర్ నా లైఫ్లో కెరియర్లో చూస్ చేయకపోతే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ డూ అని. మీకు అది ఇప్పుడు అనిపిస్తుందా లేదా? ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్ నుంచి కొత్తగా ఉందని మీరే అంటున్నారా లేదా? సో ఎగ్జాక్ట్లీ అదే అండి రీజన్ కూడా. నాకు కూడా ఐ హర్డ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. కానీ అప్పుడు నేను చెప్పినట్టు ఆ ఇన్స్టెంట్ బ్యాక్లో ఉంది. మామూలుగా యాక్టర్స్ చేసిన లాంటి క్యారెక్టర్స్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉన్న క్యారెక్టర్స్. కానీ ఎప్పుడు లైఫ్లో మనం రిస్క్ తీసుకునేటప్పుడే కదా మనకి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ప్రాబ్లీ అది అని. అంటే నేను డిసైడ్ అయింది ఏంటంటే సార్, టిల్లు 2 తీస్తున్నప్పుడు లాస్ట్ టైం మేము కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి టిల్లు 1 అది ఇంకా మేము కూడా అర్థం చేసుకుంటూ తీసిన సినిమా అండి. కానీ ఇప్పటికీ మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది క్యారెక్టర్ అంటే ఏంటి అనేది. సో నా డే 1 నుంచి మేము రైటర్స్గా నేను, మల్లిక్, కళ్యాణ్, రవి, ఆంతని మేము అందరం కూర్చొని రాసినప్పుడు డే 1 నుంచి ది ఓన్లీ అజెండా వాజ్ దట్ వాడి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఒక బుల్లెట్లా ఉండాలి అనేది మా ఎజెండా సార్ ఫస్ట్ నుంచి. బికాజ్ మనం అంత హై ఎయిమ్ పెట్టుకుంటేనే అట్లీస్ట్ మనం దాంట్లో ఒక 70-80% మనం సక్సీడ్ అవుతాం. సో ఐ ఫీల్ దట్ ఇవాళ థియేటర్లో 100కి 98 డైలాగులు ల్యాండ్ అయ్యాయని అనుకుంటున్నాను నేను థియేటర్లో ఇవాళ వర్కౌట్ అయ్యాయని అనుకుంటున్నాను సార్. ఐ జస్ట్ హీస్ బీన్ ఆస్కింగ్, ఐ జస్ట్ ఫినిష్ అండ్ కమ్ బ్యాక్ టు యూ సార్. యాక్చువల్లీ నాకు మీడియా నుంచి, నా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక ఐడియా ఇచ్చారు. సో ఇందాక ఇద్దరం డిస్కస్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేద్దామనే ఉద్దేశంతో అయిపోయి సిద్ధు ఆ హీరోయిక్ స్లో మోషన్ మీద టిల్లు 3 అనౌన్స్ చేస్తున్నాము. మండే నుంచి అది కనబడుతుంది మీకు. సార్ ఒక్క సెకండ్ సార్, మేడం వెయిట్ చేయమని అడిగాను. మేడం చెప్పండి. హైస్ గురించి మాట్లాడారు, సక్సెస్ గురించి మాట్లాడారు. లైక్ అనుపమ సేయింగ్ కొన్ని లోస్ కూడా ఉన్నాయి. 2 years వరకు ఒకే సినిమా మీద దట్స్ అ రిస్క్ ఆల్సో ఫర్ యాక్టర్. కరెక్ట్ అండి. నాట్ టు బి సీన్ ఎనీవేర్. కరెక్ట్. అండ్ కీపింగ్ దట్ లుక్ ఎవ్రీథింగ్ కొంచెం సీక్రెట్ గా పెట్టడం. అబ్సల్యూట్లీ. వాట్ వర్ యువర్ థింగ్స్ దట్ యు వర్ ఫేసింగ్ ఇన్ దిస్ 2 years? గుడ్ మీరు చెప్పారు, నాట్ సో గుడ్. అంటే అబ్సల్యూట్లీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు అన్నట్టు చాలా రిస్క్ అండి. బట్ ఐ ఆల్సో బిలీవ్ ద హైయర్ ద రిస్క్ ద హైయర్ ద రివార్డ్ అండి. ఎప్పుడైనా మనం ఎంత పెద్ద స్టెప్ వేస్తామో అది వర్కౌట్ అవుతే అంతే దానికి బెనిఫిట్ తిరిగి వస్తుంది. అండ్ టుడే ఇట్స్ ప్రెటీ ఎవిడెంట్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ దట్ ద ఫిల్మ్ ఇస్ డూయింగ్ వండర్స్ అండి. సెకండ్లీ అబ్సల్యూట్లీ లాడ్ ఆఫ్ లో మూమెంట్స్ అండి. చాలా ఆర్టికల్స్ వచ్చాయి, నెగిటివిటీ వచ్చింది, చాలా ఏదో కాంట్రవర్సీస్ వచ్చాయి, అవన్నీ చాలా వచ్చాయి. సో అవన్నీ కూడా నేను చూసి ఒక పాయింట్లో నేను ఇంక వదిలేసాను నేను. నేను అంతే ఇంకా దాన్ని నేను కొన్ని రోజులు ఐ డిలీటెడ్ ఎవ్రీథింగ్ అండ్ సోషల్ మీడియా అంతా కూడా పక్కన పెట్టేసి ఐ బిలీవ్డ్ దట్ ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నా సినిమా మాట్లాడాలి. అది మాట్లాడితే వీళ్ళు మిగతా మాట్లాడినవన్నీ కూడా నల్లైపోతాయి. ఒకవేళ నా సినిమా పలకలేదంటే ఇంకా ఏం మాట్లాడే ఉపయోగం కూడా ఏముంది అసలు. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, రైట్? సో వీ హ్యాడ్ ఆల్ ఆఫ్ us had a lot of low moments when the film was happening, but yeah, all's well that ends well, I guess. Sir. సార్ డీజే టిల్లు అనగానే ఫస్ట్ సిద్ధు జోళ్ళగడ్డ గుర్తొస్తాడు సార్. ఇప్పుడు టిల్లు స్క్వేర్కి వచ్చేళ్ళకి సిద్ధు, అనుపమ ఇద్దరు కూడా గుర్తొస్తారు. సార్ స్క్వేర్ 3 తీస్తే మాత్రం కనుక మీ ఇద్దరు కంటిన్యూ అవ్వండి అని చెప్పి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ కెమిస్ట్రీ అంత బాగుంది. థ్యాంక్ యూ సార్.